నువ్వు కూడా హలో మాటలు రానట్టే ఉంటుంది అంకుల్ పిలుస్తున్నాడు చూడరా అదుగోము ఇక లోపల బయటికి ఒకసారి ఏదొద్దు చూడరా మామని చూడు అమ్ము నువ్వు కూడా కూర్చో ఇలా కూర్చో హలో ఇదిగో అమ్మలో అమ్ము అమ్మలో పాప ఏది పాప పాప ఏదిరా ఏ మహిమపరచుదాం. ప్రథమ జన్మదిన ప్రార్థన కూడికకు మిమ్మల్ని అందరూ ప్రేమతో ఆహ్వానించుచున్నాం. ఈ యొక్క కార్యక్రమంకు సభాధ్యక్షులుగా పాస్టర్ టి ప్రసాదరావు గారు మరి అధ్యక్షత వహించి ఈ యొక్క కార్యక్రమంను నడిపిస్తారు. అలాగే ప్రారంభ ప్రార్థన రెవరెండ్ ఎన్ఆర్ ఇజ్రాయెల్ గారు ప్రార్థనతో మనం ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మహాపరిశుద్ధులైన ప్రభువా, భూమాకాశములను సృజించి నీ రూపంలో
పొదువాలెన్నీయున్నా భయపడను నేనెప్పుడు కార్తీక బయలులో పారుండజేయునా భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండు యేసు భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండు యేసు ఓ యేసు నీ ప్రేమ ఎంతో మాన్యము ఆకాశతార పర్వత సముద్ర ములకన్నదో పాది ఓ యేసు నీ ప్రేమ దేవుని ద్రోహములో దాదాపు తిన్నుచెదను సంపూర్ణ హృదయ చెల్లించెదము స్తుతి గాన మహిమాంతయు మన యేసుకే చెల్లించెదము మన యేసుకే చెల్లించెదము సూర్యచంద్రులార స్తుతించుడి సూర్యచంద్రులార స్తుతించుడి మాతయు మన యేసుకే చెల్లించెదము పరమాకాశమ స్తుతించుడి ఆకాశ మండలమ స్తుతించుడి పరమాకాశమ స్తుతించుడి ఆకాశ మండలమ స్తుతించుడి అగాధ జలమ స్తుతించుడి భూమియు సమకు యేసుకే చెల్లించెదము స్తుతి గాన మహిమాంతయు మన యేసుకే చెల్లించెదము మతము బుద్ధలార స్తుతించుడి స్తుతించుడి లోకము భక్తులార స్తుతించుడి స్తుతి గాన మహిమాంతయు యేసుకే చెల్లి పేదలు పేదలు స్తుతించుడి యవనులు కానలు స్తుతించుడి పేదలు పేదలు స్తుతించుడి యూదులు బాలులు స్తుతించుడి వారు ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లొంగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగూ ఆశీర్వదింపబడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. పాస్టర్ గారు మొదలు పెడుతున్నారు, ఇవి ఎప్పుడు ముగిస్తాడు అని చెప్పి అందరూ కూడా మరి ఆశ్చర్యకరంగా చూస్తున్నారు. కనుక దేవుని యొక్క వాక్య భాగంలో ఇప్పటి వరకు కూడా సహోదరులు మరి చదివినటువంటి రీతిగా దేవుని యొక్క వాక్య భాగంలో ఈ 128వ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను నేను జ్ఞాపకం ఇచ్చారని చెప్పి తలుస్తున్నా. ప్రాముఖ్యమైనటువంటి వాటిని మనం చూసినట్లయితే చక్కని మాట ఇక్కడ ఉంది. గమనించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదంలో ప్రాముఖ్యమైనటువంటివి. ఎందుకంటే చాలా మంది యొక్క జీవితాల్లో మనం చూసినట్లయితే
వారికి వివాహమైనప్పుడు కూడా వారి జీవితాల్లో మనం చూసినట్టే ఫలించినటువంటి అనుభవాలు కలిగి ఉంటాం. దేవుని యొక్క ఆశీర్వాదములు మనం చూసినట్టే సర్వ సృష్టిని కూడా దేవుడు సృజించిన తర్వాత ఆ యొక్క సృష్టిలో మరి చివరి రోజున ఆదాము అవ్వలను సృజించిన తర్వాత వారిద్దరిని ఆశీర్వదిస్తూ దేవుడు అంటున్నటువంటి మాత్రం మనకు కరెక్ట్ గా ఇది అమలుపరుస్తున్నాం. అలా అమలుపరుచడం కాదు కానీ దేవుని యొక్క వాక్యవాదములు మనం చూసినట్టే బిడ్డలు కనటం మంచిది, అది దేవుని యొక్క ఆశీర్వాదము. అంటే దేవుని వాక్యం మనం చూసినట్లయితే మోషే పుట్టినప్పుడు మోషే గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే అంటుంది, ఒక చక్కని మాట అంటుంది, ఈ పిల్లవాడిని నా కొరకు నీవు పెంచుమా. ఎవరి కొరకంట? ఫరో కుమార్తె కొరకు, ఫరో యొక్క ఆ యొక్క మరి మహిళ కొరకు ఆ మోషేని నువ్వు కనుక పెంచినట్లయితే నేను నీకు చేతము. ఎలా జీవించాడంటే ఆయన యాజకులలో మోషే అహరోనుల నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. ఎవరున్నారంటండి? సమూయేలు ఉందా. అంటే సమూయేలు ఎవరి కొరకు పెంచబడుతున్నాడంటే దేవుని పని కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని యొక్క కీర్తి కొరకు. అసలు దేవుడు మానవుడు సృజించి ఆ మానవుడి ద్వారా మహిమ పొందని దేవుడు ఏర్పాటు చేసుకున్నాం. కనుక గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము బర్త్డే చేసుకోవటం, జన్మదినాలు చేసుకోవటం మంచిదే. కానీ దేవుని మరి బైబిల్ గ్రంథము ఏమని చెబుతుందంటే బిడ్డలను మన కొరకు కాదు కానీ ఎవరి కొరకు పెంచాలి? ప్రభు కొరకు, ప్రభు యొక్క మహిమ కొరకు వాళ్ళని సాధనగా పెంచాలి. అదే పౌలు గురించి దేవుడు అంటున్నాడు, ఆయన కళ్ళు పోయినట్టు సాధారణ మహిమ కొరకు పెంచకూడదు. వారు ఏ లిస్టులో ఉండాలి చూసినట్టయితే సమూయేలు ఎవరి లిస్టులో ఉన్నాడంటే ప్రార్థన చేయవారిలో ఎవరి పేరు ఉందంట? సమూయేలు పేరు. అంటే వారి తల్లి ప్రార్థన అనుభవంలో పెంచింది, మానవ అనుభవంలో పెంచింది, దేవుడి మహిమ కొరకు పెంచింది, ఆ మహిమ కొరకే జీవించాడు. అదేవిధంగా ఈ రాత్రి కాలక్రమంలో నేను కూడా చెప్పగలను, మా యొక్క కుటుంబంలో కూడా చూసినట్టే మా యొక్క తాతగారు దేవుని నమ్ముకుని మాత్రము అయ్యో. మా తర్వాత కూడా నేను చెప్పగలుగుతున్నాను, నా పెద్ద కుమారుడు కూడా నేను పాస్టర్ గానే చేయాలనుకున్నాను. కారణం ఏంటంటే దేవుని మహిమ కొరకు బిడ్డల్ని పెంచాలి. ఆ విధంగా పెంచినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉంచబడతాయి, దేవుని కాపుదల ఉంటుంది, వారు దేవుని మహిమ కొరకు వాడబడతారు, వారి ద్వారా అనేక మందికి ఆశీర్వాదాలు కలుగుతాయి. కనుక ఆ విధంగా బిడ్డలను పెంచి మనం పెద్ద చేద్దాం. దేవుడి ఇచ్చిన మాటను ఆశీర్వదించిన గాక. ఆమె ఆకాశములో మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you. May God bless you. May God bless you. May God bless you. May God bless you. ప్రార్థన రెవరెండ్ కేజే వినోద్ కుమార్ గారు ముగింపు ప్రార్థన ప్రభువా, నీ ఘనమైన నాకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ అపారమైన కృతజ్ఞతను కాపాడి నీ సేవకులుగా నీ పిల్లలుగా మమ్మల్ని ఏర్పరచుకుని లోకం ఇచ్చినట్టు నాకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇది కేవలం నీ దయ, నీ కృప, నీ యొక్క ఆశీర్వాదం తండ్రి. మేము కోరుకుంటున్నాము. మన స్థితిగతులు ప్రతి ఒక్కటి తెలిసిన తండ్రి ఆరోగ్య భర్తలకు
వేడుకుంటున్నాము తండ్రి. ఇంతవరకు ఓపికతో మరి వర్షంలో కూడా ఈ యొక్క జన్మదిన సెలబ్రేషన్ లో ఉన్నటువంటి మీ అందరికి మా యొక్క వందనములు. మరి ప్రతి ఒక్కరు కూడా మరి భోజనం చేసి వెళ్ళవలసినదిగా ప్రభు పేరిట మనం చేయించున్నాం. మరి దేవుని యొక్క చిత్తానుసారముగా ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటది కనుక ఏ ఒక్కరము అల్ప విశ్వాసముతో కాకుండా విశ్వాసముతో ఈ యొక్క కార్యములను దేవుడు జరిగించుతాడని నమ్ముచూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ టేబుల్ చేద్దాం, వేసేద్దాం, తగ్గిపోతాయి. ఇటు 3 అటు 3 వేసేద్దాం. మరి కుర్చీలో పెట్టచ్చు. దానికి పిలిచాలే రేచిల్లు కూర్చోబెట్టింది సెంటర్లో నిండా తీసుకుని కావాలి ఎక్కడికైనా బయట రెస్టారెంట్ కదా ఇక్కడే మూలను పెట్టుకుంటే దాని నిండా ఇస్తారు కావాలి. కస్తూరి సాంబార్ వడ్డించట్లా సాంబార్ కావాలా ఎవరికైనా ఉంది ఇక్కడ అక్కడ కూడా అడుగు అక్కడ ఉంది ఉందా మీకు రైస్ పెట్టుకోలేదండి వైట్ రైస్ కూడా ఉందండి మాత్రం నువ్వు ప్లేట్లు గబగబ తిని అందుకని అబాధ బాబాయ్ నా బిడ్డ బాగా అదే ముక్కుడు బాబు పిల్లి ఎక్కడ వచ్చిన ముక్కలు తినిపించు ర్యాట్ కూడా వచ్చింది. ర్యాట్ ఏం ఢిల్లీకి తీయం తీయండి ర్యాట్నా ర్యాట్ కాదు బ్యాట్ అట్లా తల ఉంచుకుంటే ఎక్కువ తిన్నట్టు ఉంటుంది. అట్లనా తల ఎంత సొర్రే కనబడుతుంది.
కానీ ఈ రూమ్లో పెట్టు, ఈ రూమ్లో సరిపోయినాయా చూడు, లేకపోతే సజీవ్ అది ఆ గ్లాసులు అక్కడ తక్కువైనాయి అంట కదా, తీసుకెళ్ళి వెళ్ళిరా అప్పుడు ఒకసారి. లేదు వెళ్ళిరా నువ్వు వెళ్ళిరా. ఇక్కడ ఉన్నప్పుడే ఎట్లా వస్తుందో పరిస్థితి అని ఏం మీరేదో చేసినట్టున్నారు. సామాన్యంగా ఎవరిని రిజెక్ట్ చేయదు, అందరిని రిసీవే.